The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. ఈ ఇష్యూ వచ్చినప్పుడు అంటే మీరు ఇరు వర్గాలకి బాగా చేరువలో ఉండే మనిషి, అటు నిర్మాతతో రోజు టచ్లో ఉంటారు, ఇటువైపు కార్మికులందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో ఏంటి ఇలాంటి వివాదం ఒకటి ఇలాంటి రచ్చ అవుతున్న సందర్భంలో మీరు ఏమనుకున్నారు అసలు ఫస్ట్? అంటే యాక్చువల్గా దీనికి అంతటి కారణం ఏంటంటే సక్సెస్ రేట్ పడిపోవడం అనేది రేటు మెయిన్ రీజన్. సక్సెస్ పక్కన పెడితే సినిమాలు కూడా రిలీజ్ అవ్వడం కూడా చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు సినిమా తీయటం ఈజీ అవుతుంది, కానీ దాన్ని రిలీజ్ చేయడం చాలా కష్టం అవుతుంది. సరే చాలా తంటాలు పడి రిలీజ్ చేసామనుకో, అయిన తర్వాత థియేటర్కి జనాలు రావట్లేదు. ఇది కారణం. దీనివల్లే ఈ ఎఫెక్ట్స్ అన్నీ కూడా. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు శాలరీ పెంచమని అడుగుతున్నారు, పేమెంట్స్ వేజెస్ పెంచమని. అది పెద్ద ఇష్యూ కాదు, పెంచవచ్చు. ఇక్కడ ప్రాపర్ ఇన్కమ్ ఉంటే. మనకి ఇక్కడ ప్రాపర్ ఇన్కమ్ లేదు, లేకుండా ఎలా పెంచుతాం ఎవరైనా సరే. ఇప్పుడు మనం లెక్కేసుకుంటే ఇండస్ట్రీ ఫిల్మ్స్ మీద ప్యాషన్ తోటి ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు ప్రొడ్యూసర్లు నిలబెట్టలేకపోతున్నారు. ఒక సినిమా తీస్తాడు, 2 సినిమా తీస్తాడు, మొత్తం డబ్బులు పోతాయి. ఇక అతను ఇండస్ట్రీలో ఉండలేక బయటికి వెళ్ళిపోతున్నాడు. అట్లా నేను నష్టపోయాను ఇండస్ట్రీలో అని చెప్పి బయటకు వెళ్ళి చెప్పుకోలేడు. అది ఒక సిక్కు చేయడు, డబ్బులు పోయి ఏదో పట్టిందంటారే, అందుకని అతను వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ ఈ వేజెస్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, ఇప్పుడు డే బై డే అన్ని రేట్లు పెరుగుతూ ఉండి వాళ్ళు సరిపోవు. వాళ్ళు అడిగే దాంట్లో వాస్తవం ఉంది, కానీ ఇక్కడ ఇవ్వలేరు. అప్పుడు ఏం చేయాలంటే ఇద్దరు వయోమిడిగా కూర్చొని సెట్ చేసుకోవాలి. తప్పితే నాకు ఇంతే ఇస్తే నేను చేస్తాను లేదు అంటే. ఇంకోటి ఏమైందంటే యాక్చువల్గా దీన్ని ఇండస్ట్రీ కాదు, ఇది అసలు ఇండస్ట్రీ కాదు. ఒకరి యాజమాన్యం లేదు ఇక్కడ. ఎవడికోడే యజమాని. నా సినిమాకి నేనే యజమాని, మీ సినిమాకి మీరే యజమాని. కానీ ఏమవుతుందంటే ఇక్కడ మీ యజమాని చూపించడానికి ఇక్కడ ఏమాత్రం ఆస్కారం ఉండదు. డైరెక్టర్ చెప్పింది జరిగిద్ది, హీరో చెప్పింది జరిగిద్ది, ఒక కెమెరామెన్ చెప్పింది జరిగిద్ది. కెమెరామెన్ అడిగింది కెమెరామెన్కి ఇచ్చేయాల్సిందే, డైరెక్టర్ అడిగింది డైరెక్టర్కి ఇవ్వాల్సిందే, హీరో అడిగింది హీరోకి ఇవ్వాల్సిందే. వాళ్ళు ముగ్గురు కలిసి సినిమా తీస్తారు. ప్రొడ్యూసర్ అనేవాడు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఒక ఏటీఎం లాగా. డబ్బులు పెట్టడం వరకే తప్పితే ప్రొడ్యూసర్కి ఎలాంటి సంబంధం ఉండట్లేదు. ఏదైనా చెబితే ప్రొడ్యూసర్ టేస్ట్ లేదంటారు. ఎన్నేళ్ళు చూడండి ఇక్కడ, మాకు తెలుసా మీకు తెలుసా అని అంటారు. సరే కానీ అనుకుంటాం, రేపు సినిమా తేడా పడింది, రిలీజ్ చేయలేకపోయాడు, ప్రొడ్యూసర్ వేస్ట్రా సినిమా కూడా రిలీజ్ చేసుకెళ్ళిపోయాడు అని బ్లేమ్ చేస్తారు. అందుకని ప్రొడ్యూసర్ ఇక్కడ సిగ్గుపడిపోయి బయటికి కూడా ఎవరికి మొహం చూపించలేక వెళ్ళిపోతున్నారు వేరే చోట్లకి. సో అల్టిమేట్ గా ప్రొడ్యూసర్ అనేవాడే నష్టపోయేది ఎక్కువగా. 100% నష్టపోతారు, కానీ ప్రొడ్యూసర్ 100% నష్టపోతారు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. 1 లక్ష రూపాయలు రెమ్యునరేషన్ మాట్లాడారు, ప్రొడ్యూసర్ ఒక 50,000 ఇచ్చాడు. 50,000 మీకు వచ్చినాయిగా. ప్రొడ్యూసర్ 1 కోటి రూపాయలు పెట్టి సినిమా తీశాడు, 1,50,00,000 పోతాయి. ఎందుకంటే సినిమా మేకింగ్ 1 కోటి రూపాయలు, రిలీజ్ చేయాలంటే ఇంకో 50,00,000 కావాల్సిందే కంపల్సరీగా. 1,50,00,000 పోతాయి. అక్కడ దెర్ ఇస్ నో కన్సెషన్, దెర్ ఇస్ నో బార్గెనింగ్. 1,50,00,000 పోవాల్సింది అంతే. ఇక్కడ మన శ్రమ పోయింది, కనీసం 50,000 వస్తున్నాయి. కానీ ప్రొడ్యూసర్ ఏం మిగులుతుంది? ఏం మిగలట్లేదు. అట్లా అని చెప్పి మనం ప్రొడ్యూసర్ని 100% సపోర్ట్ చేయడానికి కొంతమంది ప్రొడ్యూసర్లు ఉంటారు, వాళ్ళు లాభాలు వచ్చి ఉంటాయి. కానీ ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడున్న ఇండస్ట్రీ పొజిషన్కి పెద్ద సినిమాలు తప్పితే యావరేజ్ సినిమాలకి, చిన్న సినిమాలకి అసలు లాభాలే లేవు 100%. దాంతో ఈ ప్రాబ్లం. ఇప్పుడు ఎప్పుడైతే లాభాలు వస్తూ ఉండయో, 1,000 రూపాయలు తీసుకునేవాడు, సార్ నాకు ఇబ్బందిగా ఉంది, 200 పెంచునంటే అది ప్రాబ్లం కాదుగా. తిప్పి కూడా ఎంత అవుతాయి, సినిమా మొత్తానికి ఎంత అవుతాయి, 10 లక్షలు 30 లక్షలు అవుతాయి పెంచినవి. అది పెద్ద లెక్క కాదు. అది సక్సెస్ బిజినెస్ ఉంటే అది లేదు. ఇక్కడ ఓటీటీ వచ్చింది. ఓటీటీ వాళ్ళు కూడా పెద్ద సినిమాలు చిన్న సినిమాలు తీసుకోవట్లేదు. ఇన్కమ్ ఎక్కడి నుంచి వచ్చింది? సో ఇన్కమ్ గురించి మాట్లాడారు సార్. అంటే ఇన్కమ్ రావట్లేదు కాబట్టి ఇప్పుడు ఇది పెద్ద సమస్య అవుతుంది. కాకపోతే ఇన్కమ్ జనరేట్ చేయడం అనేది బాధ్యత క్రియేటివ్ పీపుల్ మీద ఉంది. హైరార్కీ చూసుకుంటే ఎవరు డైరెక్టర్ కావచ్చు, రైటర్ కావచ్చు, లేదంటే వీళ్ళ మీద ఆధారపడింది. ఈవెన్ ప్రొడ్యూసర్ని అందరూ అవమానిస్తారు, కానీ కొంచెం అంటారు, ఏంటి ఇదేం ప్రొడ్యూసర్, ఎలా తీసాడు ఈ సినిమాని, ఎలా సెలెక్ట్ చేశాడు అంటారు. కానీ మేబీ నెరేషన్ టైంలో డైరెక్టర్ చెప్పింది ఒకలా ఉండొచ్చు, తీసిన తర్వాత దాని రూపాలు మొత్తం మారిపోయి ఉండొచ్చు, నామరూపాలు లేకుండా చేసింది ఉండొచ్చు. సో ప్రొడ్యూసర్ని మనం ఏమనలేం, పాపం డబ్బులు పెట్టేవాడు, లాస్ట్కి నష్టపోయేది వాడే.
బట్ థింగ్ ఏంటంటే ఇక్కడ క్రియేటివ్ పీపుల్ మీద ఆధారపడి ఉంటుంది. ఆర్టిస్ట్ బాగా చేయాలి, డైరెక్టర్ బాగా అన్ని ఓవరాల్గా అన్ని క్రాఫ్ట్స్ని బాగా చూసుకోవాలి. బట్ వీళ్ళ విషయానికి వచ్చేసరికి వీళ్ళకి వీళ్ళకి సంబంధం లేదు రిజల్ట్తో, ఎందుకంటే వీళ్ళది ఒకటే కాయ కష్టం అంతే. డైరెక్టర్ ఏం చెప్తే అది చేస్తాడు, అది పట్టుకెళ్ళి అక్కడ పెట్టు, ఇది ఇలా పెట్టు, ఇది ఇలా చేయి అంటే వీళ్ళు అదే చేస్తారు. సో ఆ రిజల్ట్ ప్రభావం వీళ్ళ మీద పడడం అనేది వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. అంటే వాళ్ళ మీద పట్టడం అంటే ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే. హీరో, డైరెక్టరు, రైటరు, కెమెరామెన్ వీళ్ళు మెయిన్ క్రూ సినిమాకి, మ్యూజిక్ డైరెక్టరు ఇంతే. దాని తర్వాత మిగతా వాళ్ళంతా వస్తారు, మెయిన్ క్రూ వీళ్ళే కదా. వీళ్ళు చేసింది వీళ్ళ జడ్జిమెంట్ రాంగ్ వల్ల, లేదా వీళ్ళు జడ్జిమెంట్ రాంగ్ అంటే అప్డేట్ కాదు. ఇప్పుడు ఒక ట్రెండ్లో సినిమా వెళ్తుంది, ఇండస్ట్రీ వెళ్తుంది, ఒక ట్రెండ్లో జనాలు ఇలాంటి సినిమాలు అయితే నచ్చుతున్నాయి. దానికి వ్యతిరేకంగా లేదంటే ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ రా, చాలా బాగుండేదిరా, మంచి సబ్జెక్ట్ ఇది అన్నట్టుగా తీస్తే అది ఎక్కదు, సినిమా ఎక్కదు. వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంటల్కి బలైపోతుంది ఎవరు? ప్రొడ్యూసర్ బలి అవుతున్నాడు. ఈ ప్రొడ్యూసర్ బలి అవడంతో ఇది బౌన్స్ అవుతుంది ఎవరికి? చిన్న టెక్నీషియన్స్కి, లైట్ మెన్స్ కావచ్చు, ప్రొడక్షన్ బాయ్స్ కావచ్చు, వీళ్ళందరూ భయపడుతుంది. ఎందుకంటే ఇతను హెల్దీగా వెల్దీగా ఉంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వడం పెద్ద ప్రాబ్లం కాదు, అది ఇష్యూ కాదు. ఇక్కడ ఏమైందంటే అంటే ఎప్పుడైనా ఏంటంటే ఇది కీలేరికి బాధపడినట్టు ప్రాబ్లం ఎక్కడుందో చూసి దాన్ని సాల్వ్ చేస్తే సరిపోద్ది కానీ వాళ్ళు 30% కావాలని అడుగుతున్నారు, వీళ్ళు రూపాయి ఏం చేసుకోమంటున్నారు. ఇది కాదు కదా సొల్యూషన్. అదొకటాను. ఇంకోటి ఏమవుతుందంటే ఇప్పుడు ఒక సినిమా, ఇంతకుముందు సినిమాలు తీసేటప్పుడు మేము ఒక జనరేటర్, ఒక యూనిట్ మాకు కావాలంటే ఆ యూనిట్లోనే లైట్లు వస్తాయి, జనరేటర్ వ్యాన్లో లైట్లు వస్తాయి, కెమెరా వచ్చింది, లైట్ మ్యాన్స్ వస్తారు, ట్రాక్ అండ్ ట్రయల్ అని ఉంటుంది కదా, ట్రాక్ అండ్ ట్రయల్ కూడా దాంట్లో వేసుకొని వస్తారు. ఇప్పుడు మరి ఎందుకు మారిపోయింది? ట్రాక్ అండ్ ట్రయల్ లేదు అక్కడ జనరేటర్లో ఓన్లీ లైట్స్, ఈ లైట్ మ్యాన్స్ వస్తారు, కెమెరాకి లేదు ఇక్కడ ప్రొవిజన్. కెమెరా సపరేట్ బండి పంపించాలి, బండి అక్కడే ఉండిద్ది, ఎందుకంటే వాళ్ళు లెన్స్లో అవి పెట్టుకుంటారు కాబట్టి బండి అక్కడే ఉండిద్ది. దానికి 2500 3000 దాకా అయ్యింది బండికి, 3500 ఎంత అవుతుంది బండికి, అంత అయింది. ఆ బండి అక్కడే బ్లాక్ అయిపోయింది, కెమెరా తేవడం బండి అక్కడ బ్లాక్ అయిపోయింది. ఇది పక్కన పెడితే జనరేటర్ వస్తుంది కదా, జనరేటర్తో పాటు డ్రైవర్ తీసుకొస్తారు కదా బండి, దాని డ్రైవర్ ఉంటాడు, దాని తర్వాత జనరేటర్ ఆపరేటర్ ఉంటాడు, దాని తర్వాత ఈ లైట్లకి ఒక ఎలక్ట్రీషియన్ ఉంటాడు. జనరేటర్ డ్రైవర్కి వచ్చిన తర్వాత తన్నేం పని లేదు అక్కడ, బండి ఒకసారి పెడితే కదిలిస్తారు, మళ్ళీ ప్యాకప్ అయిన తర్వాత కదిలిస్తారు అంతే. దాని తర్వాత జనరేటర్ ఆపరేటరు అంటే బటన్ ఆన్ చేయడం, కూర్చోవడం అంతే, రెండో పని లేదు అక్కడ. ఎలక్ట్రీషియన్ అటు కూర్చుంటాడు, ఒకసారి లైట్ అయిపోయిన తర్వాత తనకి పని ఉండదు, పెద్దగా పని ఉండదు, అంటే చేస్తాడు, తనేది తప్పు చేయట్లేదు, ఉంటాడు. కానీ ఇక్కడ డ్రైవర్కి పని లేదు, ఆపరేటర్ పని లేదు, ఓన్లీ ఆన్ చేయటమే కదా. నాకు ఎందుకయ్యా ఎంతమంది నాకు ఎలక్ట్రీషియన్ బండి వేసుకొస్తే ఆడ పెట్టేసి జనరేటర్ ఆన్ చేసి అటు కూర్చోవచ్చు అయిపోయింది కదా అని అంటే కాదంట. అంటే క్రూ పెరిగిపోతే బడ్జెట్ పెరిగిపోయింది, వాళ్ళందరూ బేటాలు ఇవ్వాల్సిందే కదా. వాడు ఎంత పని చేసాడు పక్కన పెడితే పొద్దున్నే సాయంత్రం మన దగ్గర ఉంటున్నాడు మన కాంపౌండ్లో, మరి డబ్బులు ఇవ్వాల్సిందే, ఎవరైనా కావచ్చు ఇవ్వాల్సిందే. మరి ఇంత ముందుకి ఇప్పుడు తేడా ఏంటి? నెంబర్ ఆఫ్ మెంబర్స్ బేటాలు పెరుగుతున్నాయి, అన్నీ పెరిగిపోతాయి కదా ఆటోమేటిక్గా. ఫుడ్ ఎక్స్పెన్స్ ఇంకోటి కాదు, తిండి పెరిగిపోతుంది కదా. ఇప్పుడు ఏ ఇండస్ట్రీ అంటే దీన్ని ఏ ఇండస్ట్రీలో లేనిది మనం పొద్దున్నే వస్తే లైట్ మ్యాన్ కావచ్చు, ఎవరు వచ్చినా సరే షూటింగ్కి, వాళ్ళకి పొద్దున్నే టీ దగ్గర నుంచి, కాఫీ దగ్గర నుంచి, టిఫిన్ కానీ, మధ్యలో స్నాక్స్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, ఇవి తిన్నవి అకేషన్గా అంటే వారానికి మినిమం 2 పెడతారు ఎనివి కానీ. మళ్ళీ నైట్ 6 గంటలు అయితే టిఫిన్ కానీ, స్నాక్స్ మళ్ళీ నైట్ అయితే కంపల్సరీగా ఎనవి ఉండేది. ఈ విధంగా ఏ ఇండస్ట్రీలో పెట్టరు, ఎక్సెప్ట్ మన ఫిలిం ఇండస్ట్రీలోనే పెడతారు. అంటే వాళ్ళు మన దగ్గర పనిచేసే వాళ్ళని, మన సినిమా పనిచేసే వాళ్ళని మా ఇంటికి వచ్చిన అల్లుడిలాగా చూసుకుంటారు. అంటే దీన్ని ఏమంటున్నారంటే కొంతమంది ఇది స్వలాభం కోసం పెట్టుకున్నదే. ఇప్పుడు లంచ్ బ్రేక్ అనేది ఇప్పుడు ఎవరికాల బాక్సులు తెచ్చుకుంటే ఒక్కొక్కరికి లంచ్ బ్రేక్ ఇంత టైం ఇవ్వాలి, అదే భోజనాలే మనం అయితే మనం ఎప్పుడు పెడితే వాడు అప్పుడే తింటాడు. సో ఇది కూడా ఒక స్ట్రాటజీ అంటున్నారు. లేదు, మనం ఎప్పుడు పెడితే అప్పుడు తింటాం కాదు, అది మనకి ఇండస్ట్రీలో టైం ఉంది, బిట్వీన్ 1 and 2 లంచ్ బ్రేక్ అని. ఇప్పుడు నీ బాక్స్ నువ్వు తెచ్చుకున్నా కానీ ఈయన బ్రేక్ చెప్పినప్పుడు వెళ్ళి తినాలి కదా, అంతేగాని ఆకలి తినేసి వస్తానంటే కుదరదు కదా, అది రాంగ్. ఇక్కడ లేట్ అయింది,
130 అయింది, 140 అయింది, 2 అయింది అనుకో, 2 అయితే వితౌట్ బ్రేక్ వేసేస్తారు. భోజనం పెట్టినా సరే వితౌట్ బ్రేక్ రాస్తారు. అఫ్కోర్స్ అలాంటి సీనియర్స్ ఉన్నాడే తీసేవా అంటాం, తీసేస్తాం. వాళ్ళ సిస్టమ్ ప్రకారం వాళ్ళు రాసేస్తారు. అది కరెక్ట్ కాదు. వాళ్ళు బాక్సులు తెచ్చుకున్నా సరే మనం చెప్తే నీళ్ళు తినాలి తప్పితే వాళ్ళ ఇష్టానికి వాళ్ళు టేక్ జరుగుతూ ఉండేది. ఉన్నాడు సార్ భోజనం చేస్తాను వెళ్తే కరెక్ట్ కాదు కదా, అది కరెక్ట్ లాజిక్ కాదు, అది కరెక్ట్. మనం ఎందుకు ఇది చేస్తామంటే పొద్దున్న బయలుదేరి రావాలి వాళ్ళు. ఇది మనకి 7 గంటల షూటింగ్ అంటే వాళ్ళ ఇంట్లోంచి 5 గంటలకు 5:30 బయలుదేరాలి కదా. అప్పుడు బాక్స్ ఏం తెచ్చుకుంటారు, కరెక్ట్. అప్పుడు టిఫిన్ తెచ్చుకుంటారు వాళ్ళు. ఎక్కడ దొరికితే వాడికి టిఫిన్ మన దగ్గరికి వస్తున్నారు కాబట్టి మనం పెడదాం అని చెప్పి తప్పితే, అంతేగాని ఎక్కడికి వెళ్ళకుండా మన దగ్గర ఉంటారు అనేది కాదు. అది కరెక్ట్ లాజిక్. అది సరదాగా మాట్లాడుంటారు అతను కూడా, ఎవరు చెప్పారో తెలియదు, అంతేగాని అది 100% లాజిక్. ఇంకొక మాట ఏంటంటే, అంటే ఇప్పుడు ఈవెన్ కాస్ట్ మెంబర్స్ మెయిన్ హైరార్కీ కంటే కూడా వాళ్ళందరూ వాళ్ళ టైంకి వచ్చి వెళ్ళిపోతారు. అందరికంటే ముందు సెట్స్లోకి వచ్చేది వీళ్ళే, అందరికంటే లాస్ట్ సెట్స్లోంచి వెళ్ళేది కూడా వీళ్ళే. బట్ అంతా మాత్రం హీరో సెంట్రిక్గా, ఈ మెయిన్ ఉన్న ఈ వీళ్ళ సెంట్రిక్గా వెళ్ళిపోతుంది ఇండస్ట్రీ. వాళ్ళకి ఎంత డిమాండ్ చేస్తే అంత ఇస్తారు. మా దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఇప్పుడు మెయిన్ ఎజెండా మెన్షన్ చేశారు కదా, ఒకటి 100 కోట్లు హీరోకి ఇస్తున్నప్పుడు మాకు ఒక 30% పెంచడం మీకు ఎందుకు అంత నొప్పి అని చెప్పి ఒక క్వశ్చన్. దానికి ఏమన్నా ఆన్సర్ చెప్పగలరా సార్? ఇప్పుడు ఎలా ఉంటుందంటే 100 కోట్ల సినిమా, అది 100 కోట్ల సినిమా చేసేవాళ్ళు ఈ 10% 20% తగ్గించిస్తా ఉంటారు వాళ్ళు. పెంచినాక వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. ఆల్రెడీ దే ఆర్ రెడీ టు గివ్. ఎన్ని సినిమాలు ఉంటాయి 100 కోట్ల సినిమాలు సంవత్సరానికి? తక్కువ, ఒక 10 ఉంటాయి మహా అయితే. 10 కూడా ఉండవు. 10 తయారైనా 10 రిలీజ్ కావు కదా. రిలీజ్ లెక్కలు మన లెక్కలు మహా ఉంటే 5-6 ఉంటాయి. లేదంటే 10 అనుకో, 10 అనుకో. మిగతా 90 సినిమాలు 100 సినిమాలు వస్తున్నాయి, 100 సినిమాల పైన వస్తున్నాయి సంవత్సరానికి. మరి ఆ 10ని మనం బేరీజ్ తీసుకుందామా, లేదంటే ఈ 90లో గురించి మాట్లాడదామా? ఈ 90, ఆ 10 సినిమాలకు పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు, దానికి 100 టైమ్స్ ఎక్కువ మంది ఉంటారు ఈ 90 సినిమాలు పనిచేసేవాళ్ళు. అంతే కదా, వీళ్ళు ఇంపార్టెంట్ కదా. 90 సినిమాల వాళ్ళు ఇంపార్టెంట్ కాదు, సారీ ఆ 10 సినిమాల వాళ్ళు ఇంపార్టెంట్ కాదు. ఈ 90 మంది కూడా ఇంపార్టెంట్, 90 సినిమాలు ఇంపార్టెంట్. వీళ్ళు ఇంపార్టెంట్, వీళ్ళు కూడా కాదు, వీళ్ళే ఇంపార్టెంట్. ఎందుకంటే నెంబర్ ఆఫ్ టెక్నీషియన్స్ని, నెంబర్ ఆఫ్ లేబర్ని ఎంగేజ్ చేసేది, ఎంటర్టైన్ చేసేది, ఫుడ్ పెట్టేది, శాలరీస్ ఇచ్చేది ఈ 90 సినిమాలు తీసే ప్రొడ్యూసర్లే. 100 సినిమాలు తీసేవాళ్ళు అంతమంది తక్కువ కదా, వీళ్ళే ఉంటారు. అందుకని వీళ్ళని కన్సిడర్ చేయాలి ఫస్ట్, ఎప్పుడు కూడా. అంతేగాని ఇంకోటి ఏమవుతుందంటే మనకి రెమ్యూనరేషన్స్ అనేవి టెక్నీషియన్స్ ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు, కోట్లు తీసుకునే డైరెక్టర్స్ ఉన్నారు, మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు, కోట్లు తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వేజెస్ ఒక యూనియన్ ఉంది, ఆ యూనియన్ రేట్ల ప్రకారం ఇవ్వాలంటే అప్పుడు అందరూ యూనియన్ రేట్లు తీసుకోవాలి కదా. బట్ డైరెక్టర్ కోట్లు ఎంత తీసుకుంటున్నారు, మ్యూజిక్ డైరెక్టర్ కోట్లు ఎంత తీసుకుంటారు? మ్యూజిక్ డైరెక్టర్ కూడా రెమ్యూనరేషన్ ఫిక్స్ చేసింది యూనియన్. అది ఇవ్వకపోతే ఫైట్ చేస్తారు, కానీ ఎక్కువ అడిగితే మళ్ళీ ఫైట్ చేయరు. డిమాండ్ అండ్ సప్లై అంటే, డిమాండ్ అంటే ఎవరు డిమాండ్ చేస్తున్నారు? ఆయన డిమాండ్ చేస్తున్నాడు. మరి అంటే ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని దాచిపెట్టేసి మాట్లాడుతుంటారు. రెమ్యూనరేషన్స్ విపరీతంగా పెరిగిపోయినాయి. ఎవరికి పెరిగినాయి? మీ వరకు పెరిగింది. ఈ 24 ఈ మూవీ ఆర్టిస్టులు కూడా 24 క్రాప్స్లో వస్తారు కదా, సపరేట్ కాదు కదా వాళ్ళు. మరి వాళ్ళు సెట్ చేసుకోవాలి కదా, లేదండి కూడా పెట్టుకోవాలి. బాబు ఎట్లా మీరు కోట్లు కూడా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు, కనీసం ఒక 10% మిగతా యూనిట్కి ఇచ్చేసేయండి మీరు అంతంతా అని చెప్పి అక్కడి నుంచి అన్న మనకు తీసుకోవాలి. అమౌంట్ ఎక్కడ ఉందో అక్కడ ఫైట్ చేస్తే డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఈ చిన్న ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు లేవు, ఏదో తంటాలో ప్యాషన్గా, లేదంటే పరువులు పోతాయి, ఏదో సినిమా తీయాలరా మనం వచ్చాము మొదలు పెట్టాము కంప్లీట్ చేయాలని చెప్పి తంటాలు కంప్లీట్ చేస్తుంటారు. అది ఇక్కడ వీళ్ళతో ఎంత ఏదో గీతి మట్టికి ఏమొచ్చింది, ఏం రాదు. డబ్బులు ఉన్నాయి అక్కడ పెద్ద సినిమాలు తీసే ప్రొడ్యూసర్ల దగ్గర. ఆ ప్రొడ్యూసర్లు కూడా పెద్దగా హ్యాపీగా ఏముంటారు అక్కడ కూడా నామినల్గా మిగులుతూ ఉంటాయి. వాళ్ళ కష్టార్జితం ఇంట్రెస్ట్లు అనిపోయి అది నామినల్ మిగులుతున్నాయి తప్పితే మిగిలితే అంతమించి ఉండట్లేదు. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ విపరీతంగా పెరిగిపోయింది కదా, విపరీతంగా పెరిగిపోయింది. దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే అది ఎవడ వాళ్ళు కావట్లేదు. ఎంతమంది నేను హిందీ బిజినెస్ చేసేటప్పుడు ఒక హీరో సినిమాకి ఇప్పుడు 25 lakhs ఇచ్చాను ఒక ప్రొడ్యూసర్కి. 25 lakhs ఇచ్చి హిందీ రేట్స్ తీసుకున్నాం. అదే ప్రొడ్యూసరు అదే హీరోతో మళ్ళీ టర్న్ వచ్చి సినిమా చేసేటప్పటికి 2,60 lakhs ఇచ్చాం. అంటే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1.5 years రేట్లు పెరిగినాయి. అంటే అక్కడ బిజినెస్ పెరిగింది కాబట్టి రేట్లు పెరిగినాయి. పెరగడంతో ఈ హీరోలు డైరెక్టర్లు రెమ్యూనరేషన్ పెంచారు. అలా పెరిగి చివరికి పడిపోతాయి కదా ఆటోమేటిక్గా. చివరికి పడిపోయినాయి. అప్పుడు రెమ్యూనరేషన్ తగ్గించాలిగా, తగ్గించరు.
ఇంకెక్కడ ప్రొడ్యూసర్ మిగిలేదు అంటే ఇప్పుడు నీకు ఒక రెమ్యూనరేషన్ మాట్లాడారు ఒక సినిమాకి, ఈ సినిమా హిట్ అయింది, ఆ సినిమా హిట్ అయింది కాబట్టి నెక్స్ట్ టైం నాకు రేటు పెంచమంటాడు, ఓకే పర్లేదు. ఈ సినిమా పోయింది, మరి నెక్స్ట్ సినిమాకి తగ్గించాలి కదా, తగ్గించరు. వాళ్ళు ఇచ్చారు కదా, దర్శనం ఇచ్చారు కదా నాకు, నీకు ఇవ్వడానికి ఏంటి ఇది అంటే ఇప్పుడు యూనియన్ ఫెడరేషన్ యూనియన్ వాళ్ళ అభిప్రాయం కూడా ఇదే, అంటే డైరెక్టర్లకు అంతే, ప్రొడ్యూసర్లకు అందిస్తున్నప్పుడు మీరు ఎవరితో మాట్లాడుకోవాలి, మీరు ఎవరితో మాట్లాడుకోవాలి, ఏమో ఇలా ప్రొడ్యూసర్ దోచేస్తున్నారు, అవును మీరు దోచేస్తున్నారు, మీరు మాకు ఇవ్వలేకపోతున్నారు వాళ్ళు, అందుకని మనం కలిసి కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పి వాళ్ళు మాట్లాడుకోవాలి. అంటే వాళ్ళు రెమ్యునరేషన్ తగ్గించరు, వీళ్ళు రెమ్యునరేషన్ పెంచమంటారు, యథార్థ కుదిరింది. అంటే ఇప్పుడు పాపం వీళ్ళకి సంబంధం లేదు కదా, హీరో డైరెక్టర్ సంబంధం లేదు, వాళ్ళ డిమాండ్ సప్లై మీద నడుస్తుంది. సో వాళ్ళ విషయానికి వచ్చేసరికి హీరో డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ వీళ్ళందరిది డిమాండ్ సప్లై, వీళ్ళు ఎంత క్రేజ్ ఉంటే అంత డబ్బులు సంపాదించుకుంటున్నారు, వీళ్ళు అయిపోయింది. పాపం వీళ్ళని ఎవరిని టచ్ చేయట్లేదు, అంటే వీళ్ళు థర్డ్ పర్సన్స్ అని వీళ్ళ దృష్టిలో వీళ్ళు ఎలా ఉన్నారు. ఈవెన్ ప్రొడ్యూసర్ ఈరోజు ప్రతి ప్రొడ్యూసరు నోరు మెదుపుతున్నాడు, కానీ ఏ స్టార్ హీరో కానీ, ఏ స్టార్ డైరెక్టర్ కానీ, ఏ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కానీ వీళ్ళు ఎవరు నోరు మెదపట్లేదు. మీరు చూస్తే నోరు మెదిపితే మళ్ళీ వాళ్ళు షేర్ ఇవ్వాల్సి వచ్చింది. నోరు మెదిపితే ఎలా ఎంత గోల్డ్ తీసుకున్నావు కదా, నువ్వు కొంచెం తగ్గించుకోరాదు అని అంటే ఎందుకు? నా బడి నేను సైలెంట్గా కూర్చుంటే పెట్టట్లా చూస్తానంటే రేపు పొద్దున వాళ్ళు కొట్టుకుంటారు, ఏదో సెటిల్ అయింది కదా, అప్పుడు సెటిల్ అయిపోయిన తర్వాత వెళ్దాం అనుకుంటారు అంతే. అది కరెక్ట్ కాదు, అది సిస్టమ్ అనేది కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే ఈ ఛాంబర్ కానీ ప్రొడ్యూస్ కౌన్సిల్ కానీ ఈ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు కానీ ఏం చేయాలంటే ఫస్ట్ చేయాల్సింది నాకు తెలిసి, నాకుండా కొంత ఎక్స్పీరియన్స్లో సినిమాని బతికించడం చేయాలి. ఫస్ట్ రెమ్యూనరేషన్స్ పెంచడం తగ్గించడం సెకండ్ మ్యాటర్, సినిమా బతికించాలి. సినిమా బతికిస్తే ఆటోమేటిక్గా అంటే ఒక చెట్టు ఆక్సిజన్తో బాగా పెరిగితే అది ఆటోమేటిక్గా ఫ్రూట్స్ వస్తాయి, ఫ్రూట్స్ అందరూ తినచ్చు, అసలు చెట్టే పడిపోతుంది, ఇక్కడ ఎండిపోతుంది, నీళ్ళు లేక ఎరువు లేక ఎండిపోతుంది, కాయలు కాయట్లేదు. ఇంకా నువ్వు వెళ్ళిపోతే ఏమైంది, చెట్టు నరుక్కొని అమ్ముకోవటం తప్పితే ఇంక వేరేది ఏముండదు ఆడ. దాన్ని బతికించడం కోసం ఇప్పుడు ఎలా ఉంటుందంటే, నేను హిందీ బిజినెస్ చేసేటప్పుడు బయ్యర్కి ఏం చెప్పామంటే, సపోజ్ ఒక ఎక్స్ హీరో, పెద్ద హీరో సినిమా తీసుకుంటున్నాడు, అడిగారు, అడిగితే ఓకేనండి, కాకపోతే ఆయన దగ్గర ఇంకా 2 సినిమాలు చిన్న సినిమాలు ఉన్నాయి, అవి కూడా ఇస్తా అన్నాడు, అవి అయితే ఇది కూడా ఇస్తా అన్నాడు, అది కూడా తీసుకోవాల్సి వచ్చింది మీరు అంటే, అది కూడా సరే కానీ ఇది కావాలిగా మనకి, అది కూడా తీసుకుందాం అంటారు. దాని రేట్ ఎంతో కొంత వచ్చింది. అట్లానే ఇప్పుడు ఓటీటీకి ఒక పెద్ద హీరో సినిమా వచ్చేటప్పటికి 30 కోట్లు 40 కోట్లు 70 కోట్లు పెట్టి తీసుకుంటున్నారు. తీసుకుంటున్నప్పుడు ఈ ప్రొడ్యూసరు ఏమండి నేను మీకు సినిమా ఇస్తున్నాను, కానీ ఈ 2 సినిమాలు కూడా తీసుకోవాలి, ఇది నా రేటు, ఇది ఈ నా సినిమా, ఈ 70 కోట్ల సినిమా 70 కోట్లే, ఈ 2 సినిమాలు కూడా నాయే, దీనికి మీరు రేటు చెప్పండి, 10 లక్షలు ఇస్తారు 15 లక్షలు ఇస్తారు, సినిమా చూసుకోండి, రేటు చెప్పండి నాకు అని చెప్పేసి ఈ ఒక పెద్ద సినిమాతో పాటు 2-3 సినిమాలు పంపిస్తూ ఉంటే మార్కెట్లోకి, అప్పుడు వీళ్ళకి ఎంతో కొంత గ్యారెంటీ వచ్చింది, మినిమం గ్యారెంటీ అమౌంట్ ఉంటుంది, మినిమం గ్యారెంటీ వచ్చింది. ఇప్పుడు ఏమవుతుంది, మినిమం గ్యారెంటీ లేదు. మన ఎట్టానో ఒక పెద్ద మనిషి అడిగారు, ఏమండి మీ యూనియన్ డబ్బులు కంపల్సరీ ఇవ్వాలంటే, డెఫినెట్గా కంపల్సరీ ఇవ్వాల్సిందేను గ్యారెంటీగా అన్నాడు. అంత గ్యారెంటీ కట్టిస్తారండి, నాకు అర్థం కాదు. నా సినిమాకి గ్యారెంటీ లేదా అంటే, నేను డబ్బులు పెడతాను, దీనికి గ్యారెంటీ లేదు ఈ డబ్బులకి, కానీ వాళ్ళకి గ్యారెంటీగా డబ్బులు ఎట్టిస్తాను నేను? నాకు గ్యారెంటీ ఉంటే వాళ్ళకి మినిమం గ్యారెంటీ డబ్బులు ఇస్తాను, నేను డబ్బులు పెట్టే డబ్బులు కానీ గ్యారెంటీ ఉండదు, వాళ్ళకైనా డబ్బులు ఇవ్వాలి. ఈ తర్కం ఏంటి నాకు అర్థం కాలేదంటే, నువ్వు ఇట్లా అడ్డదట్టగా మాట్లాడవాలన్నారు, అది అడ్డదట్టగా మాట్లాడవాలి. సో ఒక ప్రొడ్యూసర్గా ఈ పెయిన్ మీకు తెలుసు, అండ్ మీరు ప్రొడక్షన్ అంతా మేనేజ్ చేస్తున్నప్పుడు ఒక ప్రొడ్యూసర్ దగ్గర నుంచి మీరు బిల్స్ పెట్టినప్పుడు, వాళ్ళు చెక్కులు తీసుకుంటున్నప్పుడు వాళ్ళ నొప్పి కూడా మీకు తెలుస్తూ ఉంటుంది, చూస్తూ ఉంటారు కదా. నేను ఎప్పుడు కూడా, నేను సినిమాలు చేసేటప్పుడు ఎప్పుడు కూడా రేపు ఎక్స్పెండిచరు ఏంటి, రేపు 2 లక్షలు ఎక్స్పెండిచర్ ఉంది, ఇవాళ ప్రొడ్యూసర్కి పెట్టుకోమంటాను. నేను అసలు ఫస్ట్ నుంచి కూడా డబ్బులు మేనేజ్ చేయను, ఎందుకంటే నేను వర్క్ చేస్తుంటాం కదా, డబ్బులు ఇచ్చి మర్చిపోతుంటాం. నాకు 1 లక్ష రూపాయలు లెక్క చెప్పాలంటే 1,25,000 వచ్చింది, లేదంటే 75,000 వచ్చింది, కొన్ని డబ్బులు ఎంట్రీ లేకపోతాయి. అందుకే ఎందుకు ఈ బ్యాడ్ నేమ్ మనకి ఎందుకు అని చెప్పేసి డబ్బులు అసలు ముట్టుకోను. అసలు నేను వర్క్ చేసేటప్పుడు కూడా 10,000 పెట్టుకుంటాను. నేను ఇప్పుడు ఆ 10,000 అయిపోతే ఆ 10,000 లెక్క ఇచ్చేసి క్యాషియర్కి మళ్ళీ ఆ డబ్బులు తీసుకుంటాను, అంటే నాకు ఎప్పుడు 10,000 ఉంటాయి, అంతేగా డబ్బులు పెట్టుకోను. కానీ ప్రొడ్యూసర్ చెప్తాను, రేపు 2 lakhs ఎక్స్పెండిచర్ ఉంది, లేదంటే ఫైట్ ఉంది, ఫైట్కి ఎంత ఖర్చు అయ్యింది మీ దగ్గర పెట్టుకోండి, ఇవాళ పెట్టుకుంటే రేపు షూటింగ్ చేస్తాను అంటాను. ముందే జాగ్రత్త చెప్తాను ఆయనకి,
అందుకంటే ఫైటర్స్ ఉంటారు పాపం, చాలా కష్టం. ఇప్పుడు తక్కువ, కానీ అప్పుడంటే ఆ రియల్ వాళ్ళు జంపులు అవి చేసి బాగా కష్టపడతారు వాళ్ళు. అందుకని స్పాట్లో డబ్బులు ఇస్తే వాళ్ళు హ్యాపీ వేరు. అందుకని నేను స్పాట్లో డబ్బులు ఇచ్చి పంపిస్తాను, నేను అలా చేసేవాడిని. కానీ ఇప్పుడు ఏమైందంటే సార్ చూసుకుందాం తర్వాత అని యూనియన్కి వెళ్ళటం, గొడవలు అవ్వడం రకరకాలుగా. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ ఫండ్స్, ల్యాక్ ఆఫ్ రికవరీ. అదొకటే. మనం ఎన్ని చూసుకున్నా సరే ఇక్కడ ఇండస్ట్రీలో సినిమాలు రిలీజ్ అయిపోయి లేకపోతే మినిమం గ్యారెంటీ అంత కొంత డబ్బులు వస్తూ ఉంటే అసలు ఇది ఇష్యూ కాదు.